హాయ్ అండి. ఈరోజు నేను తడకానైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ రెసిపీ. మా హస్బెండ్ది ఒరిస్సా కదా, సో అతనికి ఈ రెసిపీ అయితే చాలా ఇష్టము. అటు వాళ్ళు ఎక్కువగా ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ రెసిపీ అనేది చపాతీ, రోటీ, పుల్కా దేంతో కాంబినేషన్గా అయినా చాలా బాగుంటుంది. అలాగే మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనమాట. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు దీన్ని ప్రిపేర్ చేసుకోవటం. దీనికోసం ముందుగా కళాయి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. అవి త్వరగా మగ్గటం కోసమని నేను ముందుగానే పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశాను. అవి మంచిగా వేగిన తర్వాత ఒక 2 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసేసి అందులో వేసేసానండి. మనం ఎగ్ పాటోల్ని ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఎగ్ పాటోల్ని ప్రిపేర్ చేసుకొని అందులో ఇలా ఉడకపెట్టిన పెసలను అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను నానబెట్టి ఉడకపెట్టేసాను అనమాట. సో ఆ పెసలను అయితే అందులో యాడ్ చేసుకోవాలండి. ఈ పెసలతో పాటు కొంచెం కొంచెం మిగతా డాల్స్ అన్నింటినీ కూడా వేస్తూ ఉంటారు. సో అది వచ్చేసి ఆప్షనల్ అనమాట. ఇక్కడ నేను ఓన్లీ పెసలనే తీసుకున్నాను. పెసలు వేశాక మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ గరం మసాలా అలాగే కొంచెం ధనియా జీరా పౌడర్ని అయితే వేసేసి ఇలా గ్రేవీ కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఈ రెసిపీ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది. సో నేను ఇంకొకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి.